రైట్ ఇక ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్న స్టేటసే అందుకు కారణమంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్ చెప్పండి, అయితే అసలు ప్రభాస్ తన కల్కి సినిమాకు సంబంధించి ఈ స్టేటస్ పెట్టడం జరిగిందా, లేదంటే ఒకవేళ నిజంగానే తన జీవిత భాగస్వామికి సంబంధించి ఈ స్టేటస్ పెట్టడం జరిగిందా? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పైన ఏం వార్తలు వచ్చినా సరే అది ఒక సెన్సేషను. ఇలాంటి వార్తల్లోనే ఈ వార్తను కూడా మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభాస్ చాలా వరకు సోషల్ మీడియాలో చాలా తక్కువగానే ఉంటారని చెప్పాలి. ఎందుకంటే అనవసరమైన వార్తలకు చాలా దూరంగా ఉంటారు ఆయన, అంటే గ్యాసిప్స్ కూడా చాలా దూరంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన ట్వీట్ అంటే మా జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి వస్తుంది అనేది ఒక ట్వీట్ అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దాన్ని ప్రధానంగా అనేక మంది ఫ్యాన్స్ తీసుకొని ప్రభాస్ జీవితంలోనికి ఎవరు వస్తున్నారు అంటే ఇప్పటివరకు బ్యాచిలర్గా ఉన్న ప్రభాస్ పైన అనేక కథనాలు మనం చూసాం. అనేక మంది హీరోయిన్లు ఆయన జీవితంలోకి వస్తున్నారనేది మనకు కనిపించింది. అంటే అది వాస్తవానికి దగ్గరగా ఉన్నా లేకపోయినా అనేక రూపాల్లో ఆయనతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే మిగతా దగ్గరగా ఉన్న పరిచయం ఉన్న వారు కావచ్చు, అనేక రూపాల్లో మనకు కనిపించింది. ప్రధానంగా అనుష్క పైన అయితే అనేక కథనాలు మనం చూసాం. అంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడెప్పుడు ప్రభాస్ పెళ్లి చేసుకుంటారనేది అభిమానులు ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే డార్లింగ్ అనే పదానికి ఒక క్యారెక్టర్ అడ్రస్గా ఉండే ప్రభాస్ పైన అనేక కథనాలు మనం చూస్తుంటాం. ఇప్పుడు ఆయన చేసిన మా జీవితంలోనికి వస్తున్న ఒక కొత్త వ్యక్తిగా ఆయన చెప్పడం దాంట్లోనే ఒక ట్విస్ట్ ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నా జీవితంలోనికని కాకుండా అంటే అవర్ అంటే నా జీవితంలోనికని మై అనకుండా అవర్ అనేది ఒక ఫ్లోరల్ ఉపయోగించారు. కాబట్టి ఆయన వాళ్ళ కుటుంబంలోనికి ఏదైనా వస్తున్నారా, లేకపోతే ఇంకా మిగతా ఏదైనా ఒక ట్విస్ట్ ఉందా అనేది మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. మరోవైపు తన జీవితంలోకి వస్తే ఇప్పుడు ఇన్స్టాలోనే ఈ విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది కూడా చూడాలి. ఎందుకంటే ప్రభాస్ కుటుంబ నేపథ్యం కావచ్చు, ప్రభాస్ ఆ ఫ్యామిలీ కావచ్చు, పెళ్లిళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీలో చాలా వైభవంగా చేసే పరిస్థితి ఉంటుంది. చాలా అట్టహాసంగా చేస్తారు. దాన్ని ఏదో ఒక చిన్న ట్వీట్తోనూ ఇంకోటో చేసే అవకాశం లేదనేది మరొక వాదన. ఏదేమైనా ప్రభాస్కు సంబంధించిన ఈ ట్వీట్ అనేది ఒక పెద్ద ఇప్పుడు చర్చ రేపుతోంది. అభిమానులు ఆసక్తికరంగా మారింది. అనేక మంది ప్రభాస్కి వెల్కమ్ చెప్తూ ఆయనకి జీవిత భాగస్వామి వస్తుంది అనేది అనేక మంది ప్రభాస్ అభిమానులు చాలా ఆనందంతో ట్వీట్ చేస్తున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్లో ఇచ్చిన ఇది వైరల్ అవుతుంది ప్రభాస్ పైన. ఎందుకంటే ప్రభాస్తో ఏం చేసినా సరే, అంటే బాహుబలి దగ్గర నుంచి అనేక సినిమాల రూపంలో ఆయన పూర్తిగా అభిమానుల్లో చాలా తన అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభాస్ పెళ్లిపైన మనకి ఇప్పుడు పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే వరకు ఈ వైరల్ జరుగుతుంటుంది. మరోవైపు ఆయన పూర్తిగా అంటే కల్కి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఇలాంటి పెద్ద ప్రమోషన్స్లోనే ఇది ఒక భాగం అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనా ప్రభాస్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఇది చాలా పూర్తిగా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లోన. మరోవైపు అటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఆయన సన్నిహితులు కావచ్చు, లేకపోతే ఈ సినిమాలో అతనితో క్లోజ్గా మూవ్ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా దీనిపైన ఎటువంటి కామెంట్స్ పెట్టలేదు. పూర్తిగా అభిమానులు, ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫాలోవర్సు, మిగతా వాళ్ళే పెద్ద ఎత్తున ఆయనకి కంగ్రాట్స్ చెప్తున్నారు.